హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నర్సు వేషంలో వెళ్ళి నిజం తెలుసుకొని మినిస్టర్కి షాక్ ఇచ్చిన కావ్య. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. కావ్య పాపతో మాట్లాడుతున్న మాటలు విని అప్పుడే ఇందిరాదేవి తన కుటుంబంతో ఇలా అంటూ ఉంటుంది. కావ్య మాటల్లో నిజమే ఉందని నాకు అనిపిస్తుంది. ఒకవేళ పాప మారిపోయి ఉంటే అని ఇందిరాదేవి అంటూ ఉంటుంది. ఏంటి నానమ్మ నువ్వు చెప్పేది అని అంటూ ఉంటాడు రాజైతే. కావ్య అంత గట్టిగా చెప్తుందంటే ఖచ్చితంగా అది నిజమయ్యే ఉంటుందిరా, అందుకని మనం ఏదోటి చెయ్యాలి అని అంటూ ఉంటుంది. డిఎన్ఏ టెస్ట్ చేయిస్తే బాగుంటుందేమో అని అంటూ ఉంటుంది అపర్ణ. అలాగే చేద్దాము అని రాజ్ అయితే నిర్ణయించుకుంటాడు. ఇదంతా విన్న రుద్రాని కొడుకు రాహుల్, కూతురు రేఖ ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఇక గదిలోకి వెళ్ళి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇదేంటన్నయ్య, ఇప్పుడు డిఎన్ఏ టెస్ట్ చేయిస్తే ఆ పాప ఈ కావ్య కూతురు కాదని తెలిసిపోతుంది కదా, అప్పుడు మమ్మీ ఆడిన నాటకం మొత్తం బయటపడుతుంది అని అంటూ ఉంటుంది రేఖ. అయినా ఇదంతా జరగకుండా మమ్మీ చూసుకుంటుందిలే, నువ్వు కంగారు పడుకో అని రాహుల్ అయితే రుద్రానికి ఫోన్ చేసి జరిగిందంతా చెప్తాడు. అప్పుడు ఇక రుద్రాణి అయితే ఇక వెంటనే మినిస్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు డిఎన్ఏ టెస్ట్ చేయించుకోవాలని అనుకుంటున్నారు. ఒకవేళ డిఎన్ఏ టెస్ట్ చేయించుకుంటే తప్పకుండా నిజం బయటపడుతుంది, ఈ గండం నుంచి ఎలాగైనా బయటపడాలి అని అంటూ ఉంటుంది రుద్రాణి. రుద్రాణి మాటలకి ఇక మినిస్టర్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. సరే, వాళ్ళు డిఎన్ఏ టెస్ట్ చేయించుకోవాలంటే మన హాస్పిటల్కి రావాలి, ఎందుకంటే మన హాస్పిటల్లోనే డిఎన్ఏ రిపోర్టు త్వరగా ఇచ్చే సిస్టమ్ ఉంది కాబట్టి అని మినిస్టర్ అంటూ ఉంటాడు. మరి మన హాస్పిటల్లో తను డిఎన్ఏ టెస్ట్ చేయిస్తే తప్పకుండా అది మార్చే అవకాశం మనకి ఉంది, మార్చేద్దాము, పిల్లల్ని మార్చాం కదా అలాగే అని మినిస్టర్ అయితే అంటూ ఉంటాడు రుద్రాణితో. తర్వాత కావ్యకి రాజు జరిగిందంతా చెప్పడంతో కావ్య కూడా డిఎన్ఏ టెస్ట్కి ఒప్పుకుంటుంది. ఇక డిఎన్ఏ టెస్ట్కి ఒప్పుకున్న కావ్య అసలు నా పాప కాదా అని నేను డిఎన్ఏ టెస్ట్ చేయించుకోవడం ఏంటి, ఒకసారి నాకేదైనా సమస్య వచ్చినప్పుడు, ఏదైనా ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు సీసీటీవీ ఫుటేజ్లు అన్నీ కూడా ఉండేవి, అలాగే హాస్పిటల్లో సీసీటీవీ ఫుటేజ్ల ద్వారా నేను నిజం తెలుసుకోవచ్చేమో, హాస్పిటల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నేను హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాలి అని కావ్య అయితే నిర్ణయించుకుంటుంది. అప్పుడే ఇక కావ్య అయితే నేనుగా వెళ్ళి అక్కడ అడిగితే ఎవ్వరు కూడా నిజాన్ని బయట పెట్టరు, ఎలా వెళ్ళాలో అలాగే వెళ్తాను అని అనుకున్న కావ్య డిఎన్ఏ టెస్ట్కి ముందే తనైతే హాస్పిటల్కి వెళ్తుంది. అలా హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక నర్సు వేషం వేసుకొని లోపలికైతే వెళ్తుంది. నర్సు వేషం వేసుకొని లోపలికి వెళ్ళిన కావ్యని డెలివరీ చేసిన డాక్టర్ అయితే ఆగు, ఎవరు నువ్వు అని అడుగుతూ ఉంటే నేను ఈరోజే కొత్తగా జాయిన్ అయ్యాను మేడం, నన్ను మినిస్టర్ గారే ఇక్కడ అపాయింట్ చేశారు అని అంటూ ఉంటుంది కావ్య అయితే. ఇక మినిస్టర్ పేరు చెప్పగానే అవునా సరే అయితే అని అంటూ ఇక నర్సుగా కావ్యని ఒప్పుకుంటుంది డాక్టర్. తర్వాత ఇక లేడీ డాక్టర్ అలాగే మినిస్టర్ వాళ్ళ ఆవిడికి డెలివరీ చేసిన డాక్టర్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. అసలు మినిస్టర్ గారు ఏమనుకుంటున్నారో తెలియడం లేదు డాక్టర్, ఎందుకంటే వాళ్ళ పాపకి హార్ట్ ప్రాబ్లం ఉంది, ఎప్పుడైనా సరే ఆపరేషన్ చేయాలి, సీరియస్ అవుతుంది, అది ఏమీ కూడా వాళ్ళ ఆవిడతో చెప్పకుండా ఇక్కడే ఉంచి ట్రీట్మెంట్ ఇప్పించకుండా కంగారుగా పాపని తీసుకువెళ్ళిపోయారు, అప్పటికప్పుడు కంగారుగా తీసుకువెళ్ళిపోయారు అని అంటూ ఉంటాడు అతనైతే. అదే డాక్టర్ నాకు అర్థం కావడం లేదు, పాపని అంత త్వరగా తీసుకువెళ్ళిపోయారు, అలాగే ఎటువంటి హెల్త్ ఇష్యూస్ అన్నాయని ఏమీ కూడా మనకి ఫోన్ చేసి చెప్పకుండా బాగానే ఉందని అంటున్నారు, వేరే డాక్టర్కి ఏమైనా చూపిస్తున్నారేమో అని అనుకుంటూ ఉంటుంది డాక్టర్ అయితే. ఇంతలో ఇక సీసీటీవీ ఫుటేజ్ దగ్గరికి అయితే వీళ్ళ మాటలు వినేసి వెళ్ళిపోతుంది కావ్య. ఇక సీసీటీవీ ఫుటేజ్ అంతా కూడా అక్కడే ఉన్న అతని చేత ఆ రోజు నైట్ పిల్లల వార్డులో ఏం జరిగిందో ఒకసారి చూడు అని అడుగుతుంది. అప్పుడే అతనైతే మేడం ఇక్కడ అసలు అలాంటిది సీసీటీవీ ఫుటేజే లేదు, ఎందుకంటే ఒక అరగంట సేపు సీసీ కెమెరా పని చేయలేదు అని అంటూ ఉంటాడు అతను.
సీసీ కెమెరా పని చేయలేదంటే దానికి అర్థం ఏంటి అని అడుగుతూ ఉంటుంది కావ్య. సీసీ కెమెరా పని చేయలేదంటే దానికి అర్థం ఆ సీసీ కెమెరాలో ఏదో ఫాల్ట్ ఉందని, లేకపోతే ఆపేశారని అర్థం మేడం అని అతనైతే చెప్తాడు. అప్పుడే ఇక కావ్యకి అనుమానం ఎక్కువైపోతుంది. ఎవరో కావాలని సీసీ కెమెరా ఆపేసి తన కూతుర్ని మాయం చేశారని కావ్య అనుకుంటూ ఉంటుంది. అలా కావ్య అనుకుంటూ ఉండంగానే మరొక సీసీ కెమెరాలో రుద్రాని కంగారు పడుతూ బయటికి రావడం కనపడుతుంది కావ్యకి. ఇక రుద్రాని కంగారు పడుతూ రావడం చూసి ఈ రుద్రాని హాస్పిటల్కి ఎప్పుడొచ్చింది, తను ఎందుకు అంత కంగారు పడుతుంది, నా పాప మిస్ అవడానికి రుద్రానికి ఏదైనా సంబంధం ఉందా అని కావ్య అనుకుంటూ ఉంటుంది. ఇంతలో ఇక మినిస్టర్ అయితే వస్తారు. అలా మినిస్టర్ రావడం అంతా కూడా కావ్య అక్కడే ఉన్న సీసీ కెమెరాలో చూస్తుంది. మినిస్టర్ గారు ఇప్పుడు వచ్చారేంటి, వాళ్ళ పాపకి ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చిందేమో అని అక్కడే ఉన్న సీసీ కెమెరా చెక్ చేసి అతనైతే అంటూ ఉంటాడు. అప్పుడే ఇక నర్సుతో మాట్లాడుతూ ఉంటాడు మినిస్టర్ అయితే. ఇక నర్సుతో మాట్లాడుతున్న మినిస్టర్ మీద అనుమానం అయితే వస్తుంది కావ్యకి. అప్పుడే తను అక్కడికైతే వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఇక మినిస్టర్ అయితే తను డబ్బులు ఇస్తూ ఉంటాడు నర్సుకి. ఇక అది చూసి కావ్య మొత్తం కూడా వీడియో తీస్తూ ఉంటుంది. మొన్న నువ్వు మా పాపని వాళ్ళ పాపని మార్చేసినట్టే వాళ్ళు డిఎన్ఏ టెస్ట్కి వచ్చినప్పుడు డిఎన్ఏ రిపోర్ట్స్ కూడా మార్చేయాలి, దానికి ఇదిగో ఈ డబ్బు తీసుకో అని మినిస్టర్ అయితే నర్సుకి డబ్బులు ఇస్తాడు. ఇక అది విని ఒక్కసారి కావ్య షాక్ అయిపోతూ ఉంటుంది. మినిస్టర్ దగ్గర ఉన్న తన కూతురే పాపే తన కూతురని నిజం తెలుసుకుంటుంది కావ్య. అప్పుడే ఇక కావ్య వెంటనే నిజం తెలుసుకొని రాజుకి విషయం చెప్పాలని ఇక ఇంటికైతే వెళ్తుంది. అలా ఇంటికి వెళ్ళిన కావ్యని చూసి ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు, చెప్పా పెట్టకుండా ఎక్కడికి వెళ్ళావు అని కావ్యని తిడుతూ ఉంటాడు రాజు అయితే. నా కూతురు కోసం వెతుక్కుంటూ వెళ్ళాను అని అంటూ ఉంటే, ఏ నీ కూతురు కోసం వెతుక్కుంటూ వెళ్ళావు, నీ కూతురు దొరికిందా, డిఎన్ఏ టెస్ట్ చేయిస్తానని చెప్పాను కదా, ఇంకా ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు అని అడుగుతూ ఉంటాడు రాజు అయితే. నా పాప ఎక్కడుందో తెలిసింది అని అంటూ ఉంటుంది కావ్య. కానీ కావ్య నిజం చెప్పేటప్పుడు ఆ సమయంలో రాహుల్ అలాగే రేఖ ఇద్దరు కూడా అక్కడ ఉండకపోయేసరికి రుద్రానికి ఇంట్లో ఇన్ఫర్మేషన్ అయితే అందదు. అప్పుడే ఇక కావ్య అయితే ఇక వీడియోని చూపిస్తుంది. ఆ రోజు హాస్పిటల్కి రుద్రాణి వచ్చింది. మినిస్టర్ గారికి పుట్టిన పాపే ఈ పాప, మన పాప మినిస్టర్ గారి వాళ్ళ దగ్గర ఉంది అని నిజాన్ని బయట పెడుతుంది. వాళ్ళు హెల్త్ ఇష్యూస్ ఉన్న పాపని మనకి ఇచ్చేసి మన పాపని వాళ్ళు తీసుకువెళ్ళిపోయారు అని చెప్పగానే ఒక్కసారి రాజు అయితే వీడియోని చూసి షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక షాక్ అయిపోతూ, అంటే నువ్వన్నట్టు నిజంగానే ఈ పాప మన పాప కాదా అని అంటూ ఉంటాడు రాజు అయితే. ఇన్ని రోజులు నువ్వు అలా మాట్లాడుతూ ఉంటే, మన పాపని నువ్వు దూరం పెడుతూ ఉంటే నీకేమైందా అని అనుకున్నాను. కానీ ఒక తల్లి తన బిడ్డ స్పర్శని ఇంతలాగా గుర్తించుకుంటుందా అని నిన్ను చూశాక అర్థమవుతుంది కావ్య. పద వెళ్దాం, మన పాపని మనం తీసుకొచ్చుకుందాము అని అంటూ మినిస్టర్ ఇంటికైతే బయలుదేరుతారు అందరూ కూడా. ఇక మినిస్టర్ అయితే వాళ్ళందరూ రావడం చూసి షాక్ అయిపోతూ ఉంటాడు. అప్పుడే ఇక మినిస్టర్ వాళ్ళని లోపలికి రానివ్వకుండా, ఏంటి ఎవరు మీరు, ఎందుకు వస్తున్నారు అని అడుగుతూ ఉంటే, మా పాప కోసం వచ్చాము అని అంటూ ఉంటుంది కావ్య. ఇంతలో పాప అయితే ఏడుస్తూ ఉండడంతో ఇక పరిగెత్తుకుంటూ వెళ్ళి పాపని తీసుకుంటుంది. అప్పుడు ఇక మినిస్టర్ భార్య తులసి అయితే, ఎవరు నువ్వు, మా పాపని తీసుకుంటున్నావేంటి అని అడుగుతూ ఉంటే, ఈ పాప నా పాప, అదుగో నీ పాప అని చూపిస్తుంది కావ్య. మీ పాపకి హెల్త్ ఇష్యూ ఉండడం వల్ల ఆ రోజు హాస్పిటల్లో మా పాపని నీ పాపగా మార్చేశారు అని వీడియోని చూపిస్తారు. ఇక మినిస్టర్ అయితే ఆ వీడియో చూసి షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక రుద్రాణి అక్కడికి వస్తుంది. ఇక రుద్రాణి అక్కడికి రావడం చూసి ఇక అపర్ణ అయితే, ఇదిగో ఈ పాము కూడా దీంట్లో భాగంగానే విషం కక్కింది అని రుద్రాణి చంప పగలగొడుతుంది. అపర్ణ అయితే, చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని
కావ్య రుద్రాని చేసిన కుట్రని ఈ విధంగానే తెలుసుకోవాలని అనుకునేవాళ్ళు వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.